కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కోరారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయం మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఇంతవరకు కూడా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టాము, మీకు తెలుసు. అది కూడా కానీ డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఇంతవరకు వెలగడం లేదు. మరి ఆ కాంట్రాక్ట్ బిల్ పేమెంట్ చేసామా, చేయలేదా? ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ చేయాలని మేము అంటున్నాం, ప్రభుత్వం చేయాలి, ఆర్ఎండ్బీ చేయాలి. కొంతమంది దగ్గర ఇస్ డిస్ప్యూట్. కాబట్టి మీరు పిలిచి ఆ కాంట్రాక్ట్ పిలుచుకొని ఆ తొందరనే ఆర్ఎండ్బీ చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ను ప్రజలకు అందుబాటు విధంగా డైనమిక్ సిస్టమ్ తోటి మీరు దాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎందుకు స్లో అవుతుంది, ఎందుకు పురోగతి లేదు, దాని ఉన్న డిఫెక్ట్స్ చూసుకొని వెంటనే ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధించి కాదు, ఇది జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన అసెట్ ఇది. కాబట్టి కేబుల్ బ్రిడ్జ్ మానేరు పనులు తొందరగా వేసుకొని ప్రజలకు అందుబాటులో ఇస్తే ద రెవెన్యూ గోస్ టు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఆ రెవెన్యూ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. ఇది అసెట్ ద తెలంగాణ గవర్నమెంట్.